హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మీకు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వెయిట్ తగ్గాలనుకున్న వారికి చాలా బాగా పనిచేస్తుందండి. అది ఏంటంటే ఇప్పుడు చూద్దాం రండి. ఇందులో కావాల్సింది ఏంటంటే, మనం నైటు పెసలు నానబెట్టుకున్న తర్వాత అవి మొలకలు వచ్చిన పెసలు అయి ఉండాలి. మొలకలు వచ్చిన పెసలు, అలాగే బెండకాయ, అలాగే ఉల్లిపాయ, నెక్స్ట్ ఒక టమాటా, ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి. తీసుకున్న తర్వాత అల్లాన్ని ముందు చిన్న 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 ముక్కలుగా కట్ చేసి అందులో మొలకొచ్చిన పెసలలో వేసుకోండి. అంటే బిల్కుల్ చిన్న ముక్కలు కట్ చేయండి. చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల ఏంటంటే ఇందులో మనం తినడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే తర్వాత ఏం చేస్తారంటే టమాటోని ఏం చేస్తారు, టమాటో ఉడకబెట్టిన టమాటో అది కాదండి, పచ్చి టమాటో నీట్గా కడిగేసి పచ్చి టమాటాని చిన్న చిన్న ముక్కలుగా సేమ్ అంటే ఇప్పుడు నేను ఎలా చూపిస్తానో అలా ముక్కలుగా చిన్న ముక్కలు కట్ చేసుకుని అందులో వేసుకోండి. ముక్కలు కట్ చేసుకుని చిన్నవి అందులో వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ కోసం మీకు అందరికీ చెప్పక్కర్లేదు. ఉల్లిపాయ చాలా చాలా మంచిది. ఆరు ఉల్లిపాయ తినే వాళ్ళకి హెల్దీగా ఉంటారు కాబట్టి ఉల్లిపాయ కూడా వేసుకోండి. నెక్స్ట్ బెండకాయని కూడా వేసుకుంది. బెండకాయ ఏంటంటే అందరూ ఇష్టపడరు, జిగర్లో ఉంటారు, కానీ తప్పకుండా యాడ్ చేసుకుని కొద్దిగా కష్టపడాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే కొద్దిగా కష్టపడాలి అనమాట. కాబట్టి బెండకాయ కూడా కలుపుకోండి. అందులో బెండకాయ కలుపుకోవడం వల్ల తప్పేం లేదు, చాలా బాగుంటుంది. బెండకాయ కూడా తిన్న మంచిది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మన టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకొని నీట్గా రెడీ అయిపోయింది మీ బ్రేక్ఫాస్ట్. అలా 10 నిమిషాలు అలాగ ఉంచండి. ఉప్పు కొద్దిగా ఇదయ్యే వరకు 10 నిమిషాలు ఉంచి 10 నిమిషాల తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఇది తినండి. బ్రేక్ఫాస్ట్ మానేసి ఇది తినండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్